జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ వాట్సాప్ గ్రూప్స్ అందిస్తున్నటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాసులకు అందరికీ స్వాగతం అండి. ఈ క్లాసులో భాగంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గురించి అయితే తెలుసుకుంటున్నాం. మనం ఈరోజు చాప్టర్ 20 సమన్స్ కేసెస్ని మేజిస్ట్రేట్ గారు ఎలా విచారించాలి అనేటువంటి ప్రొసీజర్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 251 నుంచి స్టార్ట్ అవుతుంది సెక్షన్ నెంబర్. 251 సబ్స్టాన్స్ ఆఫ్ అక్యూజేషన్ టు బి స్టేటెడ్. సబ్స్టాన్స్ అంటే ఏదైనా విషయం ఉందనుకోండి, దాని సారాంశం మొత్తం కథల్లో చెప్పకుండా ఇలా 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 అని చెప్పడం అన్నమాట, క్లుప్తంగా చెప్పడం. When in a summons case the accused appears or is brought before the magistrate, the particulars of the offence of which he is accused shall be stated to him. ఆయన తీసుకుని వచ్చానా సరే, అతనే స్వయంగా వచ్చి హాజరైనా సరే, ఈ అతని పైన ఏ నేరం అయితే ఆరోపించబడిందో దాని యొక్క వివరాలు పర్టికులర్స్ వచ్చి అతనికి చెప్పాలి. అండ్ ఈ షల్ బి ఆస్క్డ్ వెదర్ హీ ప్లీడ్స్ గిల్టీ ఆర్ హ్యాస్ ఎనీ డిఫెన్స్ టు మేక్. నేరం ఒప్పుకుంటాడా లేదా, ఆయన తరపున డిఫెన్స్ ఏదైనా చేసుకుంటాడా అని ఆయన్ని అడగాలట. బట్ ఇట్ షల్ నాట్ బి నెసెసరీ టు ఫ్రేమ్ ఏ ఫార్మల్ ఛార్జ్ ఫ్రేమ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అంటున్నారు. ఇది తెలుసుకునే ముందు మనం సమన్స్ కేసు అంటే ఏంటి అని తెలుసుకోవాలి. సమన్స్ కేసు అంటే ఏంటి? బిలో 2 years ఇంప్రిజన్మెంట్స్ ఉండేవన్నీ సమన్స్ కేసు అనుకుంటున్నా సార్. కాదు, అది కాదు డెఫినేషన్, అది కాదు. ఓకే సార్. వారంటీ కేసు కానిది సమన్స్ కేసు. ఓకే, డెఫినేషన్ లో ఏమొచ్చి ఉంటారు? ఏమన్నారు? నాట్ బీయింగ్ ఏ వారెంట్ కేసు సార్. వారంటీ కేసు కానిది సమన్స్ కేసు అన్నారు తప్పితే బిలో 2 years అని అక్కడ రాయాల కదా. మరి వారంటీ కేసు అంటే ఏంటి అని తెలుసుకున్నప్పుడు వారంటీ కేసు అంటే ఏమన్నారు? శిక్ష 2 సంవత్సరాల పైన పడేవన్నీ కూడా వారెంట్ కేసు అన్నాం సార్. 3 సంవత్సరాల శిక్ష. 3 సంవత్సరాలు సారీ, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు 3 ఇచ్చారు. డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, మరణశిక్ష కానీ, యావజ్జీవ కారాగార శిక్ష కానీ, లేదా ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ 2 years 2 సంవత్సరాల కంటే మించి శిక్ష విధించేటువంటి కేసులని వారంటీ కేసు అన్నారు. సమన్స్ కేసు అన్నప్పుడు వారంటీ కేసు కానిది సమన్స్ కేసు అన్నారు. సింపుల్, పగలు కానిది రాత్రి, అంతే అంతే సార్. అది అలా చెప్పారు అన్నమాట డెఫినేషన్. సరే, కాబట్టి ఆ కేసుల్ని ఎలా విచారించాలి అన్నప్పుడు, అంటే మనం అనుకున్నట్లు దీని ప్రకారం పోతే మనకి ఏమనిపిస్తుంది, ఈ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ 2 years అన్నప్పుడు మీరు బిలో 2 years అని మాత్రం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ డెఫినేషన్ ఏంటి అన్నప్పుడు నాట్ బీయింగ్ ఏ వారంటీ కేసు అన్నమాటకే మనం చెప్పాలి. ఇది హ్యాంగ్ అవుతుంది, ఒక్క నిమిషం సార్. వారెంట్ కేసు అంటే కొంతమంది 2 years అంటారు, కొంతమంది 3 years అంటారు. 2 కరెక్టా 3 కరెక్టా సార్? 2నే కరెక్ట్ సార్. రైట్ సార్, ఓకే ఫైన్. వాళ్ళు ఆ సమన్స్ కేసులో వచ్చేసి ముద్దాయి తనకు తానుగా వచ్చి హాజరైనా సరే, అతన్ని తీసుకొని రాబడినా సరే మేజిస్ట్రేట్ ముందరికి,
ఏదైతే అతని మీద నేరం ఆరోపించబడిందో దాని యొక్క డీటెయిల్స్ పర్టికులర్స్ అన్ని అతనికి చెప్పేసి ఏమైనా నేరం ఒప్పుకుంటావా లేదా నీ తరపున డిఫెన్స్ ఏదైనా ఉందా నువ్వు చేసుకోవడానికి అని అడగాలి. ఫార్మల్ గా ఒక ఛార్జ్ అయితే ఫ్రేమ్ చేయక్కర్లేదు అన్నారు. అంటే ఇది అక్కర్లేదు అన్నప్పుడు షల్ నాట్ బి నెసరీ అంటే ఇంకా అవసరమే లేదని అర్థం. అయింది సరే, ఛార్జ్ అయితే ఫ్రేమ్ చేయలేదు, అతనికి అడిగారు. అడిగినప్పుడు 252 కింద ఏం చెప్తున్నారు, ఇఫ్ యాక్చువల్లీ ప్లీడ్స్ గిల్టీ, అయ్యే నేరం చేశాను నేను అని ముద్దాయి ఒప్పుకున్నాను అనుకోండి, ది మేజిస్ట్రేట్ షల్ రికార్డ్ ది ప్లీ యాజ్ నియర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది అక్యూజ్డ్. ఇక్కడ స్పెషల్గా ఇచ్చారు, యాజ్ నియర్లీ యాజ్ పాసిబుల్ వర్డ్స్. అతను ఏదైతే వర్డ్స్ చెప్పాడో ఆ వర్డ్స్ని దగ్గరగా అలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తూ అతను అది రికార్డ్ సార్ బాగా చేయాలి. డిస్టర్బెన్స్ గా ఉంది సార్. మా దగ్గరనా? ఎవరో నా దగ్గర బాగా గ్రూప్ లో గొడవగా ఏం లేదు సార్. ఏం లేదు సార్. ఇప్పుడు పోయింది సార్. ఇప్పుడు పోయింది. సరే, అతను ముద్దాయి ఉపయోగించినటువంటి మాటల్లోనే అది రికార్డ్ అయితే చేసుకోవాలి. అండ్ మే ఇన్ హిస్ డిస్క్రిప్షన్ కన్విక్ట్ హిమ్ దేరాన్. మే అని ఎందుకు వచ్చిందంటే శిక్ష విధించవచ్చు విధించకపోవచ్చు అని అర్థం. మరి ఏంటి సార్, నేరం ఒప్పుకున్నాడు కదా, శిక్ష వేయడానికి ఏంటి ఈయనకేంటి అని మనం అనుకుంటా. అది కోర్టుకి డిస్క్రిప్షన్ ఇచ్చారు. అంటే నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన ఇదైనట్లు కాదు కదా, దానికి సంబంధించి ప్రూవ్ చేయాల్సుకోవడం ఇది చాలా ఉందని చెప్పేసి నేను మీకు ఇంతకుముందు అడిగాను. ఫ్యాక్ట్స్ అడ్మిటెడ్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, కానీ దానికి ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది అని చెప్పేసి. అది ఎవరు నాకు ఇంకా చెప్పలా. చూద్దాం. 253 కన్విక్షన్ ఆన్ ప్లీ ఆఫ్ గిల్టీ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ పెట్టి కేసెస్. పెట్టి కేసెస్లో పెట్టి కేసెస్ అని ఇంతకుముందు చదువుకున్నాం కదా. పెట్టి కేసెస్ అంటే ఏమనుకున్నాం? పెట్టి కేసెస్ అంటే ఏమనుకున్నాం? 1000 రూపాయల కంటే తక్కువ ఫైన్ వేసి 1000 రూపాయలు అంతకంటే మించనివి, 1000 రూపాయల ఫైన్ కంటే మించనివి, బట్ నాట్ ఇన్క్లూడ్ అని చెప్పేసి ఏమేమి యాక్ట్లు అనుకున్నాం? అంటే ఎంవిఓపి ఉండదని చెప్పుకున్నాం కదా. ఎంవిఓపి కాదు మేడం, ఎంవి యాక్ట్ అంతే, మోటార్ వెహికల్స్ యాక్ట్. మోటార్ వెహికల్స్ యాక్ట్. మరి ఇంకా ఏదైనా స్పెషల్ లా ఉండి దాంట్లో ఈ రకంగా ఉంటే తప్ప తీసుకోకూడదు అని చెప్పేసి అని అనుకున్నాం. అవైతే పెట్టి కేసెస్ కాదట, ఎంవి యాక్ట్ కిందవి. అయిందా? ఇప్పుడు వచ్చేసి వేర్ ఏ సమన్స్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ అండర్ 206 కింద సమన్లు అయితే ఇష్యూ చేశారు. అండ్ ది అక్యూజ్డ్ డిజైర్స్ టు ప్లీడ్ గిల్టీ టు ది చార్జ్ వితౌట్ అపియరింగ్ బిఫోర్ ది మేజిస్ట్రేట్. మరి నేను కోర్టుకు రాకుండానే నేరం ఒప్పుకోవాలని ముద్దాయి అనుకున్నాడు. ఆ రకంగా ఆయన అనుకున్నప్పుడు అప్పుడు ఆయన హీ షల్ ట్రాన్స్మిట్ టు ది మేజిస్ట్రేట్ బై పోస్ట్ ఆర్ బై మెసెంజర్. ఒక మెసెంజర్ పంపించడం ద్వారా లేదా పోస్ట్ ద్వారా కానీ ఒక లెటర్ అంటూ పంపారట. లెటర్ కంటైనింగ్ ఇస్ ప్లీ, అతను నేరం ఒప్పుకుంటున్నటువంటి ప్లీ ఏదైతే ఉందో అది ఉన్నటువంటి ఒక లేఖ. అండ్ ఆల్సో ది అమౌంట్ ఆఫ్ ఫైన్ స్పెసిఫైడ్ ఇన్ ది సమన్స్. ఆ సమన్స్ లో ఫైన్ గురించి చెప్పుకుంటారు కదా, ఆ సమన్స్ దాంట్లో మెన్షన్ చేసినటువంటి ఏదైతే ఉందో అది కూడా దాంట్లో పెట్టేసి లెటర్లో పంపించాలి, కోర్టు మేజిస్ట్రేట్ గారికి పంపించాలి. ది మేజిస్ట్రేట్ మే ఇన్ హిస్ డిస్క్రిప్షన్ కన్విక్ట్ ది అక్యూజ్డ్ ఇన్ హిస్ అబ్సెన్స్. అతని పరోక్షంలోనే, అంటే అతని గైర్ హాజరీలోనే మేజిస్ట్రేట్ గారు అతనికి కన్విక్షన్ ఇవ్వచ్చు ఆన్ హిస్ ప్లీ ఆఫ్ గిల్టీ అండ్ సెంటెన్స్ హిమ్ టు పే ది ఫైన్ స్పెసిఫైడ్ ఇన్ ది సమన్స్. సమన్స్లో పేర్కొన్నటువంటి మొత్తాన్ని చెల్లించమని చెప్పేసి, ఫైన్గా అంటే జరిమానాగా చెల్లించమని చెప్పేసి ఆయన శిక్ష విధించేటువంటి ఇదైతే ఉంది. అండ్ ది అమౌంట్ ట్రాన్స్మిటెడ్ బై ది అక్యూజ్ షల్ బి అడ్జస్టెడ్ టువర్డ్స్ దట్ ఫైన్. మరి అమౌంట్ దాంట్లో పెట్టి పంపిస్తారు కదా ఆయన, ఆ అమౌంట్ను వచ్చేసి ఆ ఫైన్కి జమ కట్టుకోవాలని చెప్తున్నారు. ఆ ఫైన్ కింద జమ కట్టుకోవాలంటున్నారు. ఆర్ వేరే ప్లీడర్ ఆథరైజ్డ్ బై ది అక్యూజ్డ్ ఇన్ దిస్ బిహాఫ్ ప్లీడ్స్ గిల్టీ ఆన్ బిహాఫ్ ది అక్యూజ్డ్. మరి ముద్దాయి ఒక లాయర్ను నియమించుకుని ఆ లాయర్ ద్వారా తన నేరాన్ని ఒప్పుకున్నాడు అనుకోండి, అప్పుడు ది మేజిస్ట్రేట్ షాల్ రికార్డ్ ది ప్లీ యాజ్ నియర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది ప్లీడర్. ఆ ప్లీడర్ గారు యూజ్ చేసినటువంటి వర్డ్స్లోనే యాజ్ నియర్లీ యాజ్ పాసిబుల్ అంటే దగ్గరగా ఆయన ఏమైతే మాటలు వాడతారో అవే మాటల్లో రికార్డ్ చేసుకుని and may in his discretion convict the accused on such plea and sentence him as aforesaid. అతనికి ఆ కన్విక్షన్ అయితే పైన చెప్పిన విధంగా కన్విక్షన్ ఇవ్వాలి మేజిస్ట్రేట్ గారు అని చెప్తున్నారు.
ఇలా ఇవ్వాలి లేదు అన్నదానికంతా అతనికి మనకు ఏమి ఇచ్చారు ఇక్కడ? డిస్క్రిప్షన్ ఇచ్చారు సార్. డిస్క్రిప్షన్ ఇచ్చారు. అంటే కోర్టును మనం ఎలా చేసాం అలా చేసామని అడిగేదానికి ఉండదు. కోర్టు ఇష్టం. శిక్ష వేయడం కూడా కోర్టు ఇష్టం. ఇక్కడ డిస్క్రిప్షన్ అన్నారు చూడండి, ఇది కూడా ఇదన్నమాట. సరే, ఒప్పుకుంటే శిక్ష వేయాలని ఇక్కడ ఉన్నది. ఆయనే వచ్చి ఒప్పుకుంటే ఓ రకంగా, ఆ పోస్ట్ ద్వారా మెసెంజర్ ద్వారా పెట్టి లేదా లాయర్ ద్వారా ఒప్పుకుంటే ఈ విధంగా 252, 253. మరి ఆ రకంగా శిక్ష వేయలేదనుకోండి, శిక్ష వేయనప్పుడు ఏం చేయాలన్నప్పుడు 254 procedure when not convicted. If the magistrate does not convict the accused under section 252 or section 253, the magistrate shall proceed to hear the prosecution and take all such evidence as may be produced in support of prosecution, and also to hear the accused and take all such evidence as he produces in his defense. తను డిఫెన్స్ చేసుకోవడానికి ముద్దాయి ఇచ్చేటువంటి సాక్ష్యాలని మళ్ళీ ప్రాసిక్యూషన్ వాళ్ళు తమ కేసుకి సపోర్ట్గా ప్రొడ్యూస్ చేసేటువంటి అంత సాక్ష్యాన్ని మేజిస్ట్రేట్ గారు తీసుకోవాలి. ఎప్పుడైతే శిక్ష వేయలేదనుకోండి, కన్విక్షన్ ఇవ్వకుండా ఉన్నప్పుడు కేసు ముందుకు వెళ్తుంది, ప్రొసీడ్ అవుతుంది, ట్రయల్ జరుగుతుంది. ఆ రకంగా ప్రాసిక్యూషన్ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలని, తర్వాత ముద్దాయి ఇచ్చిన సాక్ష్యాలని కోర్టు స్వీకరిస్తుంది, తీసుకుంటుంది. అది 254. The magistrate may, if he thinks fit, on the application of the prosecution or the accused, issue a summons to any witness directing him to attend or to produce any document or thing. మరి మేజిస్ట్రేట్ గారు కి ప్రాసిక్యూషన్ కానీ ముద్దాయి కానీ అప్లికేషన్ పెట్టుకుంటే పలానా వాళ్ళకి సమన్లు పంపించండి అయ్యా, హాజరు కమ్మని, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ కానీ థింగ్ని కానీ కోర్టులో ప్రొడ్యూస్ అని చెప్పండి అని చెప్పేసి అప్లికేషన్ పెడితే మేజిస్ట్రేట్ గారు అలో చేయొచ్చు అనమాట. The magistrate may, before summoning any witness on such application, require that the reasonable expenses of the witness incurred in attending for the purpose of the trial be deposited in court. మేజిస్ట్రేట్ గారు మరి సమన్లు అయితే ఏమని చెప్తున్నావు, వాళ్ళు ఎలా వస్తారు, వాళ్ళకి సంబంధించిన ఖర్చులు ఏదైతే ఉంటాయో అవి డిపాజిట్ చెయ్యి అని మేజిస్ట్రేట్ గారు ఆదేశించవచ్చు. అంటే ఖచ్చితంగా ఆదేశించాలనే రూల్ అయితే ఏం లేదు. మే అన్నారు. మే అన్నప్పుడు మనం ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఇలా మే అన్నాము అని చెప్పేసి ప్రతి చోట అట్లా అనుకోవద్దు. దీని గురించి మళ్ళీ సైటేషన్స్ ఉంటాయి. మే అంటే షల్ కూడా వస్తుంది ఒకసారి అని ఎక్కడో చోట ఎవరో చెప్పుంటారు. అది సరే, ఏమనుకున్నాం, పైన చెప్పిన వాడు నేరం ఒప్పుకున్నప్పుడు శిక్షించాలని చెప్పుకున్నాం. నేరం ఒప్పుకోలేదనుకోండి, అప్పుడు ట్రయల్ జరగాలి అని చెప్పుకుంటున్నాం. సరే, ట్రయల్ అంతా అయిపోయింది. మరి 255 acquittal or conviction. If the magistrate, upon taking the evidence referred to section 254 and such further evidence, పైన చెప్పుకున్నాం కదా, ఎవిడెన్స్ అలా తీసుకోవాలని చెప్పేసి ప్రాసిక్యూషన్ వాళ్ళది తీసుకోవాలా, డిఫెన్స్ కూడా ఏదైనా సరే ప్రొడ్యూస్ చేస్తారనుకోండి, ఆ ఎవిడెన్స్ కూడా తీసుకోవాలని మనం చదువుకున్నాం. దాని ప్రకారం అయిన తర్వాత, ఇఫ్ ఎనీ యాజ్ ఈ మే ఆఫ్ హిస్ ఓన్ మోషన్ కాజ్ టు బి ప్రొడ్యూస్డ్ finds the accused not guilty, he shall record an order of acquittal. సరే, ఫర్దర్ ఎవిడెన్స్ ఆయన తనంతకు తానుగా ఏమైనా తెప్పించుకుని ఫర్దర్ ఎవిడెన్స్ తీసుకుని ఉంటే అది కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత కానీ ముద్దాయి నేరం చేయలేదు అని అతను కనుగొన్నాడు అనుకోండి, మేజిస్ట్రేట్ ఫైండ్స్ ది అక్యూజ్డ్ నాట్ గిల్టీ, హీ షల్ రికార్డ్ అన్ ఆర్డర్ ఆఫ్ అక్విటల్. అయిందా? Yes, sir. Where the magistrate does not proceed in accordance with the provisions of section 325 or 360. 325 ఇంకొక చదువుకున్నాం. 325, 360 వచ్చేసి ఈయన తగినంత శిక్ష విధించలేనప్పుడు విధించాలని ఉంటుంది, కానీ ఆయనకు పవర్ ఉండదు. అలాంటప్పుడు ఫైల్ అలా సిజిఎం గారికి పంపించాలని చెప్పేసి మనం ఇంతకుముందు అనుకున్నాం కదా. అది 360 అంటే ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్, అది అడ్మాషన్ మందలించి వదిలేయడం ఉంటుంది కదా. ఆ ప్రకారంగా ప్రొసీడ్ కానప్పుడు he shall, if he finds the accused guilty, pass sentence upon him according to law. ఇది అతనికి ఆ చట్ట ప్రకారం అతని పైన ఆయనకి కన్విక్షన్ ఇచ్చేసి, ఆ కన్విక్షన్ అని ఇక్కడ అన్నాడా, ఓకే, సెంటెన్స్ పాస్ చేయమన్నారు. పాస్ సెంటెన్స్ అపాన్ హిమ్ అకార్డింగ్ టు లా, చట్ట ప్రకారం అతనికి శిక్ష విధించాలని చెప్తున్నారు. నెక్స్ట్, ఏ మేజిస్ట్రేట్ గారు అండర్ సెక్షన్ 252 ఆర్ సెక్షన్ 255 కన్విక్ట్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ట్రైబల్ అండర్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ కింద విచారించేదగ్గ నేరాలకి ఏదైనా సరే మేజిస్ట్రేట్ గారు శిక్ష విధించారనుకోండి, 252, 255 నేరం ఒప్పుకుంటే లేదా ఇది విచారించిన తర్వాత
which from the facts admitted or proved he appears to have committed, whatever may be the nature of the complaint or summons, if the magistrate is satisfied that the accused would not be prejudiced thereby. ఇది నేచర్ ఏదైనా సరే వాట్ ఎవర్ మే బి ది నేచర్ ఆఫ్ ది కంప్లైంట్ ఆర్ సమన్స్, ఇఫ్ ది మేజిస్ట్రేట్ సాటిస్ఫైడ్ ద అక్యూజ్డ్ వుడ్ నాట్ బి ప్రెజుడియూస్డ్ దెర్బై. శిక్ష విధించాలా అంటున్నాడు. ఎలా? కన్విక్ట్ ది అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ట్రైబల్ అండర్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ కింద విచారించదగ్గ ఎటువంటి నేరానికైనా సరే అక్యూజ్డ్ కి కన్విక్షన్ ఇవ్వాల్సిందే అంట. ఎలా? ఎప్పుడు అంటే విచ్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్స్ అడ్మిటెడ్, అంటే ఆయన నేరం ఒప్పుకుంటాడు కదా. అడ్మిటెడ్ అంటే 252 కింద నేరం ఒప్పుకుంటాడు, ప్లీడ్స్ గిల్టీ అన్నది. నెక్స్ట్ ప్రూవ్డ్ అంటే ఏంటి? ఎప్పుడు ప్రూవ్ అవుతుంది? విచారణ ట్రయల్ చేసినప్పుడు, ట్రయల్ అది ప్రూవ్డ్. హీ అపియర్స్ టు హ్యావ్ కమిటెడ్, ఖచ్చితంగా శిక్ష వేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. దాని నేచర్, ఆ కంప్లైంట్ లేదా సమన్స్ నేచర్ ఎలాంటిది ఉన్నా సరే శిక్ష అయితే వేయాలి అని చెప్పి, వేయచ్చు అని కూడా చెప్తున్నారు. ఎప్పుడు మేజిస్ట్రేట్ సాటిస్ఫైడ్ దట్ అక్యూజ్ వుడ్ నాట్ బి ప్రిజుడిస్, అతనికి ప్రిజుడిస్ ఏం జరగదు అని మేజిస్ట్రేట్ గారు అనుకుంటే ఆ ప్రకారంగా కన్విక్షన్ ఇవ్వచ్చు అని చెప్పి. నెక్స్ట్ 256, మీకు రెగ్యులర్ గా ఇది 256 అయితే తగులుతూ ఉంటుంది. Non-appearance of death of complainant. If the summons has been issued on complaint మీద summons ఇష్యూ చేయబడినప్పుడు and on the day appointed for the appearance of the accused, ముద్దాయి హాజరు కోసం ఒక డేట్ అంటూ ఫిక్స్ చేసినప్పుడు, ఆర్ ఎనీ డే సబ్సిక్వెంట్ డేట్, దాని తర్వాత ఇంకా వాయిదాలు పడి ఉంటాయి కదా, ఆ డేట్ సరే, విచ్ ది హియరింగ్ మే బి అర్జెంట్, వాయిదా వేయబడి ఉంటే, ది కంప్లైంట్ డస్ నాట్ అపియర్, కంప్లైంట్ రాకపోతే, ది మేజిస్ట్రేట్ ఖచ్చితంగా చేయాలట. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ హియరింగ్ బిఫోర్ కంటెంట్, ఏమి చెప్పబడి ఉన్నప్పటికీ మేజిస్ట్రేట్ షల్ యాక్విట్ ది అక్యూజ్డ్. అంటే ముద్దాయిని ఆయన ఏం చేయాలి? మేజిస్ట్రేట్ గారు యాక్విట్ ది అక్యూజ్డ్ అంటే నిర్దోషిగా విడుదల చేయాలి. అన్లెస్ ఫర్ సమ్ రీజన్ he thinks it proper to adjourn the hearing of the case to some other day. ఈ అన్లెస్ ఫర్ సమ్ రీజన్స్ he thinks it proper to adjourn the hearing of the case to some other day అన్నప్పుడు మీరు పిటిషన్ పెడతారు కదా, ఆ పిటిషన్ లో ఉన్న కారణాలు పేర్కొంటూ ఆయన ఇంకి ఇస్తాడు, వాయిదా ఇస్తాడు కదా. ఇస్తాడు సార్. మళ్ళీ పిటిషన్ పెట్టడానికి కూడా ఇది ఇచ్చారేమో. ప్రొవైడెడ్ దట్ వేర్ ది కంప్లైంట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎ ప్లీడర్ ఆర్ బై ది ఆఫీసర్ కండక్టింగ్ ది ప్రాసిక్యూషన్, or where the magistrate is of opinion that the personal attendance of the complainant is not necessary, the magistrate may dispense with his attendance and proceed with the case. మనం పిటిషన్ పెడతా ఉంటాం, ఈ రోజు రాలేకపోయాడు, జ్వరం వస్తుంది, ఈ రోజు ఊరికి వెళ్ళాడు, ఏదో కారణం రాసి మనం పిటిషన్ వేస్తుంటాం. మరి పర్సనల్ అటెండెన్స్ నాట్ నెసరీ కంప్లైంట్ ప్రతి వాయిదాకు వచ్చే అవసరం కూడా ఉండదు. కానీ ఎందుకో మరి అలా రమ్మని చెప్తూ వాయిదాలు వేస్తుంటాం. అది కంప్లైంట్ రాకున్నప్పుడు మనం 256 కింద పిటిషన్ వేస్తూ ఉంటాం. కంప్లైంట్ రాకపోతే ఏం చేయాలంటున్నారు? ముద్దాయిని విడుదల చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఒకవేళ మేజిస్ట్రేట్ గారు వేరే రకంగా అనుకుంటే ఆ ప్రకారంగా వాయిదా కూడా వేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ది ప్రావిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 1 షల్ సో ఫార్ యాజ్ మే బి అప్లై ఆల్సో టు కేసెస్ వేర్ ది నాన్ అపియరెన్స్ ఆఫ్ ది కంప్లైంట్ ఈస్ డ్యూ టు హిస్ డెత్. మరి చనిపోయిన తర్వాత కంప్లైంట్ ఎక్కడి నుంచి వస్తాడు? రాలేడు కదా. రానప్పుడు కూడా ఎవరిని ముద్దాయినైతే విడుదల చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అక్యూజ్డ్ని యాక్విట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అంతేగాని కంప్లైనెంట్ చనిపోతే చెక్ బౌన్స్ కేసుల్లో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ సంతానం కానీ వాళ్ళ వారసులు ఎవరన్నా ఉంటే వాళ్ళ పైన పెట్టకూడదు. అట్లా అదనమాట. అది దీనికి ఈ రూల్కు
గుంటూరు ఏమన్నా ఎక్సెప్షన్ ఉంటుందో ఏమో తెలియదు నాకు. 257 సరదాగా అన్నానులేండి, గుంటూరుకి ఏమో ఎక్సెప్షన్ ఉండదు. ఓకే సార్. 257 withdrawal of complaint. If a complainant at any time before a final order is passed in any case under this chapter satisfy the magistrate that there are sufficient grounds for permitting him to withdraw his complaint against the accused. Mari at any time before a final order is passed in any case under this chapter, ఈ చాప్టర్ కింద ఫైనల్ ఆర్డర్ పాస్ చేసే ముందు ఏ టైంలో అయినా సరే మేజిస్ట్రేట్ గారిని సంతృప్తిపరిస్తే ఏమని, దేర్ ఆర్ సఫిషియెంట్ గ్రౌండ్స్ ఫర్ పర్మిటింగ్ హిమ్ టు విత్డ్రా హిస్ కంప్లైంట్ అగైన్స్ ద అక్యూజ్డ్. ముద్దాయికి వ్యతిరేకంగా తను దాఖలు చేసినటువంటి ఫిర్యాదును విత్డ్రా చేసుకునే దానికి తగినటువంటి కారణాలు ఉన్నాయి, గ్రౌండ్స్ ఉన్నాయని మేజిస్ట్రేట్ గారిని సంతృప్తిపరచగలిగితే, ఆర్ ఇఫ్ దేర్ బి మోర్ దెన్ వన్ అక్యూజ్ అగైన్స్ట్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్, ముద్దాయి ఒకడే ఉంటే ఒకడే, లేదు ఎక్కువ ఉన్నారనుకోండి వాళ్ళలో ఒక్కరు కానీ కొంతమంది కానీ అందరూ కానీ అందరికి అగెనెస్ట్ గా దాన్ని విత్డ్రా చేసుకునే దానికి ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు అనుకోండి, విత్డ్రా చేసుకుంటాను సార్ అని చెప్పేసి, ది మేజిస్ట్రేట్ మే పర్మిట్ హిమ్ టు విత్డ్రా ది సేమ్ అండ్ షల్ దేర్ అపాన్ యాక్ట్ విత్ ది అక్యూజ్డ్ అగెనెస్ట్ హూమ్ ది కంప్లైంట్ ఈస్ విత్డ్రా. మరి అది విత్డ్రా చేసుకోవడానికి ఫస్ట్ పర్మిషన్ ఇవ్వాలా, పర్మిషన్ ఇచ్చిన తర్వాత ముద్దాయిని నిర్దోషులుగా వదిలిపెట్టాలా. ఎవరిని వదిలిపెట్టాలంటే ఎవరి మీద అయితే, ఎవరికి అగెనెస్ట్ గా అయితే కంప్లైంట్ విత్డ్రా చేసుకోబడిందో వాళ్ళని మాత్రం వదిలేయాలి. అది 257 పిటిషన్. అవును అవును. అప్పుడు మీకు ఏమర్థం అవుతుంది, మీరు ఒక 45 ముందర కేసు పెట్టారనుకోండి, మీకు అంటే మీకు వచ్చి సారీ చెప్పిన వాళ్ళ మీద మాత్రం మీరు కేసు వెనక్కి తీసుకోవచ్చు. ఇది మీకు ఇక్కడ ఆ సదుపాయం మీకు ఉంది. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇంకొక మాట కూడా ఉంది, ఇంకెవరు గమనిస్తున్నారో గమనించలేదో చూద్దాం. 258 పవర్ టు స్టాప్ ప్రొసీడింగ్స్ ఇన్ సర్టన్ కేసెస్ ఇన్ ఎనీ సమన్స్ కేస్ ఇన్స్టిట్యూటెడ్ అదర్వైజ్ దాన్ అపాన్ కంప్లైంట్. కంప్లైంట్ కాకుండా వేరే రకంగా సమన్స్ కేసు ఇన్స్టిట్యూట్ చేయబడినప్పుడు, ది మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ ఆర్ విత్ ది ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ది CJM ఎనీ అదర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మే ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ బై హిమ్ stop the proceedings at any stage without pronouncing any judgment, and where such stoppage of proceedings is made after the evidence of the principal witnesses has been recorded, pronounce a judgment of acquittal, and in any other case release the accused, and such a release shall have the effect of discharge. వాళ్ళకి పవర్ ఉంటుంది, అయితే కారణాలు అయితే రాసే తీరాలి. ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ బై హిమ్ అన్నారు కదా, దేనికోసం పవర్స్ ఉన్నాయంటే అదర్వైజ్ దాన్ అపాన్ కంప్లైంట్, ఫిర్యాదు కాకుండా వేరే రకంగా. ఫిర్యాదు ఇవ్వడం అంటే కంప్లైంట్ ఎవరికి ఇస్తారు, పోలీస్ గా, మ్యాజిస్ట్రేట్ కి ఇస్తారు సార్. మేజిస్ట్రేట్ గారికి మేజిస్ట్రేట్ గారికి ఇచ్చే కంప్లైంట్ కాకుండా వేరే విధంగా సమన్స్ కేసు ఏదైనా సరే ఇన్స్టిట్యూట్ చేయబడింది అనుకోండి, ఆ వాటి విషయంలో మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కానీ, లేదు విత్ ది ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎనీ అదర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్. JFCM అయితే ఆయనకేమీ ఇది అవసరం లేదు, శాంక్షన్ అవసరం లేదు. ఎనీ అదర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అయితే అప్పుడు CJM గారి ఆ శాంక్షన్ తీసుకున్న తర్వాత మే ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ బై హిమ్, అతని రీజన్స్ రాసి ఏం చేయొచ్చట, స్టాప్ ది ప్రొసీడింగ్స్ అట్ ఎనీ స్టేజ్ వితౌట్ ప్రొనౌన్సింగ్ ఎనీ జడ్జిమెంట్. జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయకుండా ఆ ప్రొసీడింగ్స్ ని ఏ స్టేజ్ లో స్టాప్ చేయొచ్చు. మరియు వేర్ సచ్ స్టాపేజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఈస్ మేడ్ ఆఫ్టర్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్ విట్నెస్ హ్యాస్ బిన్ రికార్డెడ్. మరి ఆ ముఖ్యమైనటువంటి విట్నెస్, ప్రధానమైనటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవిడెన్స్ రికార్డ్ చేసిన తర్వాత స్టాప్ చేశారనుకోండి, అప్పుడు జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేయాలా. ఈ స్టేజ్ కంటే ముందే అయితే స్టాప్ చేయొచ్చు, జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేయకుండా ఉండవచ్చు. ఒకవేళ ఆ ఎవిడెన్స్ రికార్డింగ్ చేసిన తర్వాత స్టాప్ చేయాలనుకున్నాం అనుకోండి, చేసి ప్రొనౌన్స్ జడ్జ్మెంట్ ఆఫ్ యాక్విటల్, ఆ విడుదల చేస్తూ ఒక జడ్జ్మెంట్ అయితే ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ ఎనీ అదర్ కేసు రిలీజ్ ది అక్యూజ్. ఇవి కాకుండా మిగతా కేసుల్లో ఆయన అనుకుంటే ఎనీ అదర్ కేసు రిలీజ్ ది అక్యూజ్, విడుదల చేయాలి, అక్యూజ్ ని విడుదల చేయాలి. అండ్ సచ్ రిలీజ్ షల్ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆఫ్ డిశ్చార్జ్. ఆ రిలీజ్ అన్నటువంటిది డిశ్చార్జ్ కి ఏం ఎఫెక్ట్ ఉంటుందో అదిగా పడుతుంది. డిశ్చార్జ్ కి ఏం ఎఫెక్ట్ ఉంటుంది, డిశ్చార్జ్ కి ఏం ఎఫెక్ట్ ఉంటుంది అంటే మళ్ళీ కంప్లైంట్ అప్పీల్ చేసుకోవడానికి ఉండదు అనుకుంటా సార్.
డిశ్చార్జ్ చేస్తే ఏం ఈ చేసినట్టు లెక్క. కేసుకి ఆ పర్సన్ కి ఎటువంటి సంబంధము ఉండదు, ఈ చార్జెస్ అన్ని ఈయనకు అప్లికబుల్ కావని తీసేస్తారు సార్ ఆ పర్సన్. డిశ్చార్జ్ అంటే దేంతో సమానం అంటున్నా, యాక్విటల్ తో సమానం, ఎంతో సమానం. అదనమాట. 259 పవర్ ఆఫ్ కోర్టు టు కన్వర్ట్ సమన్ కేసెస్ ఇంటూ వారంటీ కేసు. సమన్స్ కేసుల్ని వారంటీ కేసెస్ గా మార్చడం అంటే చిన్న వాటిని పెద్దవాటిగా చేసేదానికి కూడా ఆ పవర్ అంటూ కోర్టుకి ఉంది. దెన్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ట్రయల్ ఆఫ్ ఏ సమన్స్ కేస్ రిలేటింగ్ టు అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ ఎక్సీడింగ్ 6 months, 6 నెలలకు మించి శిక్ష విధించదగ్గ నేరాలకు సంబంధించి ట్రయల్ జరుగుతూ ఉందనుకోండి. If it appears to the magistrate that in the interest of justice, the offence should be tried in accordance with the procedure for the trial of warranty cases. వారంటీ కేసెస్లో ఉన్నట్టు ప్రొసీజర్ ఫాలో కావాలి అని మేషర్ గారికి అనిపించింది అనుకోండి, అనిపిస్తేనే న్యాయం జరుగుతుంది ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అని అనుకుంటే, సచ్ మేజిస్ట్రేట్ మే ప్రొసీడ్ టు రీహియర్ ది కేస్ ఇన్ ది మేనర్ ప్రొవైడెడ్ బై దిస్ కోర్ట్. ఈ కోర్టులో చెప్పబడినటువంటి మేనర్ పద్ధతి ద్వారా మళ్ళీ వినాలట. రీహియర్ ది కేస్ చేసి ఫర్ ది ట్రయల్ ఆఫ్ వారంటీ కేసెస్, దానికి ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారం ఆయన చేస్తూ, అండ్ మే రీకాల్ ఎనీ విట్నెస్ హూ మే హ్యావ్ బిన్ ఎగ్జామిన్డ్. వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ చేయబడి ఉంటారో విట్నెస్ ని మళ్ళీ వాళ్ళని తిరిగి రీకాల్ చేయొచ్చు అనమాట, వెనక్కి రప్పించి మళ్ళీ సాక్ష్యం. రీహియర్ అంటే మళ్ళీ వినాలి అని చెప్పేసి చెప్తున్నారు. అది సమన్స్ కేసుకి సంబంధించి. సమన్స్ కేసు అంటే ఏంటి అంటే నాట్ బీయింగ్ ఏ వారంటీ కేసు అని అర్థం. అలా చెప్పాలి. వారంటీ కేసు కాంది సమన్స్ కేసు అని చెప్పాలి. వారంటీ కేసు అన్న తర్వాత మనం చెప్పొచ్చు డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, లేదా ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ 2 years. 2 years. సరే, అది సమన్స్ కేసుకి సంబంధించి. వారంటీ కేసుకి ఒక్కసారి వెళ్దాము, వెనక్కి చెప్తాను. చాప్టర్ 21కి వెళ్దాం. సమ్మరీ ట్రయల్స్. ఉదయం ఎవరో మెసేజ్ పెట్టారు నాకు. మెసేజ్ పెట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? హలో, సమ్మరీ ట్రయల్స్ కి సమన్స్ కేసు కి డిఫరెన్స్ ఏంటి సార్ అని అడిగారు. వాళ్ళు ఉన్నారా ఇక్కడ అంటున్నా? హలో సార్, అయినా చెప్పండి సార్. అంటే నాకు అడిగిన వాళ్ళు ఉంటే చెప్పండి సార్. సార్కి అదే నేను క్లాస్ లో చెప్తాను అని వాళ్ళకి రిప్లై ఇచ్చాను దాని గురించి. ఓకే సార్, ఓకే. అయితే నాకు డౌట్ ఉందండి, నేను కొత్తగా జాయిన్ అయ్యాను, అందుకని సరే సార్ నేను చెప్తాను సార్. నేను చెప్తాను ఆఖరిలో మనం చెప్తాను సార్. ఒక్క నిమిషము, ఏదైనా సమ్మరీ ట్రయల్స్ అన్నప్పుడు మీకు అందరికి ఏం తెలిసి ఉంటుంది అంటే సిసి నంబర్ అంటే తెలిసి ఉంటుంది. సిసి నంబర్ అంటే ఏంటి? క్యాలెండర్ కేసు సార్. వెరీ గుడ్. పిఆర్సి అంటే ప్రిలిమినరీ రిజిస్టర్డ్ కేసు. ప్రిలిమినరీ రిజిస్టర్డ్ కేసు అని పిఆర్సి అంటారు. మరి ఎస్టీసీలు కూడా చూసుంటారు. సమ్మరీ ట్రైబల్ కేసెస్ అవి ఎస్టీసీలు. అవి ఎలా చేయాలి అన్నది. ఇప్పుడు మీకు సమ్మరీ ట్రయల్స్ కి సమన్స్ కేసుకి తేడా ఎక్కడ ఉంటుందంటే, ఒక చోట చెప్తారు. ఇందులో మనం వెళ్తే లోపల ఒక చోట చెప్తారు ఎక్సెప్ట్ దిస్, మిగతాదంతా సేమ్ అని చెప్తారు. అప్పుడు మీకు తేడా తెలుస్తుంది. పవర్ టు ట్రై సమ్మర్లీ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ కోడ్ అంటే ఈ కోడ్ లో ఏమి చెప్పబడి ఉన్నప్పటికీ ఇలా చేయొచ్చు అని. అంటే ఈ కోడ్ లో సార్ అక్కడ ఇట్లా చెప్పారు, మీరు ఇట్లా చేయకూడదు కదా అని అడగకూడదు. అక్కడ ఏమన్నా చెప్పినవయ్యా, నాకైతే పవర్ ఉంది ఈ రకంగా చేయడానికి. ఏం పవర్ ఉంది అన్నప్పుడు
any chief judicial magistrate, any metropolitan magistrate, any magistrate of the first class, specially empowered in this behalf by the High Court, వీళ్ళు ముగ్గురు మే ఇఫ్ ఈ థింక్స్ ఫిట్ ట్రై ఇన్ ఏ సమ్మరీ వే ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అఫెన్సెస్. ఈ కింద చెప్పబడినటువంటి నేరాలని ఎస్టీసీలుగా వాళ్ళు విచారించవచ్చు. సమ్మరీ వే అన్నారు చూడండి, సమ్మరీ వేలో విచారించవచ్చు. వేటిని? ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అఫెన్సెస్. ఈ కింద చెప్పబడినటువంటి నేరాలని వాళ్ళు సమ్మరీ వేలో విచారించవచ్చు. పైన ఏమన్నా చెప్పబడిన ఉన్నప్పటికీ, అంటే ఈ కోడ్లో మిగతా చోట ఏమన్నా చెప్పని అన్నమాట. ఎందుకు అంటే 379కి పనిష్మెంట్ ఎంత ఉందో దయచేసి చూసి చెప్తారా? ఈ 3 సెక్షన్లకి 379, 380, 381 చెప్తారా ప్లీజ్? సార్ 2,000 కన్నా ఎక్కువ లేవు. డస్ నాట్ ఎక్స్టెండెడ్ టు 379కి పనిష్మెంట్ ఎంత ఉంది సార్? imprisonment for 3 years, sir. 10 years, sir. sentenced him to death, 10 years. imprisonment for life, or 10 years of term of 10 years, sir, or more. 379కి ఎంత ఉందమ్మా? ఇంప్రిజన్మెంట్ 3 years కదా? 10 years, sir. 379కి 10 years ఉంది సార్ 379. Death imprisonment for life or imprisonment for 10 years. 379. అవును సార్, 10 years more అని ఉంది. 10 years or more అని ఉంది సార్. సరే అమ్మా. 380కి ఎంత ఉంది? 380కి ఎంత ఉందమ్మా? Which may extend to 7 years. అలాగే 381కి 7 years. 7 years. ఇప్పుడు మనం ఇందాక వారంట్ కేసు అంటే ఏమనుకున్నాం? మోర్ దాన్ 2 years అనుకున్నాం సార్. ఇప్పుడు ఈ 3 సెక్షన్లు మోర్ దాన్ 2 years లేవా? మోర్ దాన్ 2 years ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. ఉన్నప్పుడు 379 3 years సార్. Extend to 3 years or we find it both. అమ్మ నేను వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంటే నేను ఊరికేనే ఉన్నానమ్మా. వాళ్ళు 10 అని చెప్తా ఉంటే నేను ఏం చేసేది చెప్పండి. 3 years సార్. సార్ మేము ఇండియన్ పీనల్ కోడ్ సార్. అవునమ్మా, ఇండియన్ పీనల్ కోడ్ కూడా చెప్తున్నారు సార్. 379 ఇవి 3 సంవత్సరాలు. దీనికి ఇవి 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించగలిగే నేరాలే కదా ఇవి కదా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూ ప్రిస్క్రైబ్ చేయలే మనకు. చెప్తూ ఇంత వాల్యూ అయితే ఇంత శిక్ష అనేటువంటి ఎక్కడ రాయలే. అయినా సరే దాంట్లో ఉన్నటువంటి విలువ ఒకవేళ 2,000 రూపాయలకి మించలేదనుకోండి, దీనికి ఇంత ప్రొసీజర్ అక్కర్లే అని మేజిస్ట్రేట్ గారు అనుకుని దాన్ని సమ్మరీ వేలో విచారించున్నాడు కదా. అలాగే 411 రిసీవింగ్ స్టోలన్ ప్రాపర్టీ ఉంది కదా నేరము. ఆ నేరాన్ని ఆ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 2,000 రూపీస్కి ఎక్సీడ్ కాకుండా ఉంటే లోపల ఉన్నప్పుడు ఆ నేరాన్ని కూడా ఆయన సమ్మరీ వేలో ఎస్టీసీగా ఆ నంబర్ ఇచ్చేసి తూతూ మంత్రంగా ముగిచ్చేస్తారనమాట. మళ్ళీ అసిస్టింగ్ ది కన్సీల్మెంట్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ 411, 414 వీటికి కూడా 2,000 రూపాయలకి మించనివి ఏమైనా ఉన్నప్పుడు అవి ఆ రకంగా చేయొచ్చు. 454, 456 కూడా 454, 456 ఏమున్నాయి నేరాలు? 454, 456 356. Punishment for lurking, house trespass, house breaking by night. 3 years, sir. అది కూడా వాళ్ళు అది 2 years కి మించి ఉన్నా సరే వాటిని సమ్మరీ వేలో విచారించవచ్చు అని చెప్తున్నారు. మరి ఇన్సల్ట్ విత్ ఇంటెంట్ టు ప్రొవోక్ బ్రీచ్ ఆఫ్ ది పీస్ అండర్ సెక్షన్ 504 అండ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ రిటర్న్ విచ్ మే ఎక్స్టెండ్ టు 2 years ఆర్ విత్ ఫైన్ ఆర్ బోత్ అండర్ సెక్షన్ 506 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్.
506లో 2 రకాలుగా ఉంటుంది. ఇంటిమిడేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. 2 years ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్ ఉన్న నేరానికి కూడా ఎస్టీసీగా చేయొచ్చట. 504 కూడా ఎస్టీసీగా చేయొచ్చట. సమ్మరీ వేలో విచారించవచ్చు. తర్వాత వీటన్నిటికి పైన ఉన్నది కదా, వీటన్నిటికి సంబంధించి అబెట్మెంట్ కూడా అదే విధంగా చేయొచ్చు ఎస్టీసీ. అబెట్మెంట్ కూడా నేరమే కదా. అది మరి అబెట్మెంట్ కమిట్ థెఫ్ట్ ఉందా మనకు నేరం ఏమన్నా స్పెసిఫిక్ గా ఉందా? అబెట్మెంట్ కమిట్ సూసైడ్ అనేది ఉందా? పోనీ అది అబెట్మెంట్ టు కమిట్ థెఫ్ట్, అబెట్మెంట్ టు కమిట్ రేప్, అబెట్మెంట్ టు కమిట్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అట్లా ఏముండదు, స్పెసిఫిక్ గా ఏముండదు. ఆ నేరానికి ఇది కలిపేస్తారనమాట. రెడ్ విత్ అని రాస్తారు. An attempt to commit any of the foregoing offenses when such attempt is an offense. మరి ఆ అటెంప్ట్ చేస్తే కూడా ఆ అటెంప్ట్ అన్నది నేరం అయినప్పుడు అవి కూడా ఎస్టీసీలుగా విచారిస్తారు. ఎనీ అఫెన్స్ కాన్స్టిట్యూటెడ్ బై అన్ యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ విచ్ ఎ కంప్లైంట్ మే బి మేడ్ అండర్ సెక్షన్ 20 ఆఫ్ ది క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్. క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ కింద కంప్లైంట్ ఇవ్వదగిన నేరం యాక్ట్ అంటే ఒక పని ఏదైతే ఉందో దాన్ని కూడా ఇది అంటారు. ఈ క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ 1871 అన్నది మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇంకో చోట ఎక్కడ వస్తుంది? పైన డెఫినిషన్స్ లో వస్తుంది సార్. డెఫినేషన్స్ లో ఏ అఫెన్స్ గురించి అన్నప్పుడు వస్తుందమ్మా అది? డెఫినేషన్స్ లో సిఆర్పిసిలోకి వెళ్ళండి, మళ్ళీ ఐపీసీలోకి వెళ్ళారు. Offense. Definition of offense, sir. చెప్పండి సార్. Offense means any act or omission made punishable by any law for the time being in force and includes any act in respect of which a complaint may be made under section 20 of the Cattle Trespass Act 1871. ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంటదట. అఫెన్స్ అంటే ఏంటంటే ఆ యాక్ట్ కూడా, అంటే ఆ పని ఏదైతే ఉందో, ఆ చర్య ఏదైతే ఉందో అది కూడా, అంటే ఫిర్యాదు చేయదగ్గ చర్య. క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ సెక్షన్ 20 కింద ఫిర్యాదు ఇవ్వగలిగిన చర్య ఏదైతే ఉందో దాన్ని కూడా అఫెన్స్ అనే డెఫినేషన్ కిందకి తెచ్చారు. అలాంటి దాన్ని కూడా ఇక్కడ ఎస్టీసీగా విచారించవచ్చు అంటున్నారు. వెన్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఎ సమ్మరీ ట్రయల్ ఇట్ అపియర్స్ టు ది మేజిస్ట్రేట్ దట్ the nature of the case is such that it is undesirable to try it summarily. మరి పాపం ఏ సమ్మరీగా ట్రయల్ చేస్తాం లేదని తీసుకున్నాడు మేజిస్ట్రేట్. తర్వాత పొంగ విచారణ జరుపుతున్నప్పుడు ఆయనకు అనిపించింది ఏమని, ఇట్ ఈస్ అన్డిజైరబుల్ టు ట్రై ఇట్ సమ్మరీలీ. ఇలా చేయదప్ప, ఇది కొంచెం క్రిటికల్గా ఉంది, మళ్ళీ పద్ధతి ప్రకారమే చేయాలనుకున్నప్పుడు the magistrate shall recall any witnesses who may have been examined and proceed to rehear the case in the manner provided by this court. అప్పుడు మళ్ళీ ఆ సాక్షుల్ని వెనక్కి పిలిపించి ఈ కోడ్లో ఏ రకంగా చెప్పబడి ఉందో మేనర్, అదే పద్ధతిలో ఆయన మళ్ళీ రీహియర్ ది కేస్ ఇన్ ది మేనర్ ప్రొవైడెడ్ బై దిస్ కోర్ట్. అంటే ఏంటి? థెఫ్ట్కి సంబంధించి ఏది రావాలా ప్రొసీజర్? అప్పుడు వారెంట్ ప్రొసీజర్, వారెంట్ కేసెస్ సంబంధించిన ప్రొసీజర్ రావాలన్నమాట. మామూలుగా అంటే యథావిధిగా ఈ నేరాలకి ఏ పద్ధతి అయితే పాటిస్తారో మామూలుగా రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూ దాని కిందనే మళ్ళీ ఈ కోడ్ కింద ఎలా చేయాలో అలా చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది జేఎఫ్ సింబార్కి సంబంధించిన పైన ఏమి ఇచ్చారు అని ఇచ్చారా? క్యాలెండర్ కేసు లాగా చేస్తారని అర్థం. అది అవును సార్, సీసీలు ఇస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్తారు. సార్
సార్ ఈ పాయింట్ ఇక్కడే మళ్ళీ చూడండి ఒకసారి రిపీట్ చేస్తారా సార్? మేడం, ఇది కదా ఇందాక అనుకున్నది కదా. అవును సార్, సరే నాకు కొంచెం సరే కన్ఫ్యూజ్. సరే మేడం. మామూలుగా 379, 381, 380, 411, 414 వాటన్నిటికీ 2 సంవత్సరాల కంటే ఎక్కువే శిక్ష ఉంది. మామూలుగా మనం 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష ఉన్నప్పుడు ఏ ప్రొసీజర్ ఫాలో కావాలి? వారెంట్ కేసెస్ కి ఏదైతే పద్ధతి ఉందో అది పాటించాలి. కానీ అందులో ఉన్నటువంటి వాల్యూ నాట్ ఎక్సీడింగ్ 2000 రూపీస్ ఎక్కువ వాల్యూ లేనప్పుడు అంత పెద్ద ప్రొసీజర్ ఎందుకులేండి, సమ్మరీ వేలో ట్రై చేయొచ్చు అని మేజిస్ట్రేట్ గారు అనుకుని సమ్మరీ వేలో ట్రై చేయడం అంటే చాలా క్లుప్తంగా ఉంటుంది. అంత పెద్ద ప్రొసీజర్ ఉండకుండా ఉంటుంది. ఏముంటుంది అనేది మన కింద వస్తుంది, చెప్తాను మీకు. ఇంకా అది రాలేదు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ పడుతున్నారు. అయిందా? అట్లా బిగిన్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ గారు సమ్మరీ ట్రయల్ చేద్దామని బిగిన్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ గారికి అనిపిస్తుంది ఏమని, ఇట్ అపియర్స్ టు ది మేజిస్ట్రేట్ దట్ ది నేచర్ ఆఫ్ ది కేస్ ఇస్ దట్ ఆ కేసు యొక్క స్వభావం ఎలాంటిదైతే సచ్ దట్ ఇట్ ఈస్ అన్డిజైరబుల్ టు ట్రై ఇట్ సమ్మర్లీ. దీన్ని సమ్మరీ వేలో ట్రై చేయకూడదేమో అని అనిపించే స్వభావం ఉన్నటువంటి కేసు ఉన్నప్పుడు మేజిస్ట్రేట్ గారు కంపల్సరీగా షల్ రికాల్ ఎనీ విట్నెసెస్, అప్పటిదాకా విచారించినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఉంటే వాళ్ళని తిరిగి రప్పించాలి. రప్పించినప్పుడు ఏం చేయాలి? అండ్ ప్రొసీడ్ టు రీహియర్ ది కేసు. మళ్ళీ ఏమంటారు, మళ్ళీ రీహియర్ అంటే కూడా తెలియదు, మళ్ళీ వినాలన్నమాట కేసు, మళ్ళీ వినడం అనమాట. ఇది ఇన్ ది మేనర్ ప్రొవైడెడ్ బై దిస్ కోడ్. ఇన్ ది మేనర్ ప్రొవైడెడ్ బై దిస్ కోడ్ అంటే ఏ సెక్షన్ కు ఇది వర్తిస్తుందో ఆ పద్ధతిలోనే ఈ కేసులు విచారించాలన్నమాట. మామూలుగా ఇప్పుడు 2000 రూపాయలు పక్కన పెట్టేస్తే 379, 380, 381, 411, 414 ఆ సెక్షన్లు అన్ని పైన చెప్తున్నాం కదా. మామూలుగా ఆ వాల్యూ అవన్నీ పక్కన పెట్టేస్తే అవి మామూలుగా ఏ పద్ధతి ప్రకారం విచారించబడాల్సిందో ఆ మేనర్ ప్రొవైడెడ్ విత్ దిస్ కోడ్, ఈ కోడ్ లో చెప్పబడిన విధంగానే అవి విచారించబడాలి అని చెప్తున్నారు. సరే, సమ్మరీ ట్రయల్లో ఏం ప్రొసీజర్ ఉంటుందని కింద ఉంటుంది, మళ్ళీ చూస్తాం. 261 సమ్మరీ ట్రయల్ బై మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్. ఇందాకటి వరకు ఎవరి గురించి చదువుకున్నాం మనం? ఎవరు వాళ్ళు ముగ్గురు? వీళ్ళు ముగ్గురు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్. వాళ్ళ గురించి 260లో ఉంది. మరి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారికి వచ్చేసి ఇక్కడ ఉంది 261లో. The High Court may confer on any magistrate invested with the powers of a magistrate of the second class power to try summarily any offense which is punishable only with fine. ఫైన్ మాత్రమే విధించదగ్గ నేరాలకు సంబంధించి నువ్వు ఎస్టీసీగా దీన్ని ట్రై చేయొచ్చు అని చెప్పొచ్చు. ఆర్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 6 months విత్ ఆర్ వితౌట్ ఫైన్. 6 నెలల కంటే ఎక్కువ శిక్ష విధించలేని నేరాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా నువ్వు సమ్మరీ వేలో విచారించు అని చెప్పొచ్చు. అండ్ ఎనీ అబెట్మెంట్ ఆఫ్ ఆర్ అటెంప్ట్ టు కమిట్ ఎనీ సచ్ అఫెన్స్, అవి కూడా ఈ అటెంప్ట్ కానీ అబెట్మెంట్ కానీ ఆ నేరాలకు సంబంధించి ఈ 6 నెలల కంటే ఎక్కువ శిక్ష లేనివి, తర్వాత ఫైన్ మాత్రమే విధించేది ఈ నేరాలు ఏదైతే ఉన్నాయో వాటిని నువ్వు సమ్మరీ వేలో విచారించవచ్చు అనేటువంటి పవర్ని హైకోర్టు ఎనీ మేజిస్ట్రేట్ ఇన్వెస్టెడ్ విత్ ది పవర్స్ ఆఫ్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ వాళ్ళకి, అంటే ఆ మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ పవర్స్ ఏ మేజిస్ట్రేట్ పైన సరే ఇన్వెస్ట్ చేయబడి ఉంటే వాళ్ళకి ఆ పవర్ కన్ఫర్ చేయొచ్చు అని చెప్తున్నారు. అది వాళ్ళు కూడా ఎస్టీసీ నంబర్లో ఇస్తారు. ఇవరా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఎస్టీసీ నంబర్లు ఇస్తారు. అది తర్వాత ప్రొసీజర్ ఏంటి? ఈ సమ్మరీ ట్రయల్ అంటున్నారు కదా మీరు, మళ్ళీ ఏం చేస్తారు సమ్మరీ ట్రయల్ అంటే? ఇన్ ట్రయల్స్ అండర్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్ కింద ట్రయల్ అంటే సమ్మరీ ట్రయల్స్ చాప్టర్, ది ప్రొసీజర్ స్పెసిఫైడ్ ఇన్ దిస్ కోడ్ ఫర్ ది ట్రయల్ ఆఫ్ సమన్స్ కేస్ షల్ బి ఫాలోడ్. ఏమన్నారు? సమన్స్ కేసుకి ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతారో అదే ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎక్సెప్ట్ ఈ కింద చెప్పబడిన ఇది తప్ప దానికి మాత్రం ఎక్సెప్షన్ ఉంటుంది. నో సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ 3 months షల్ బి పాస్డ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎనీ కన్విక్షన్ అండర్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ కింద కన్విక్షన్ ఇస్తే మనకి అది 3 నెలల కంటే ఎక్కువ శిక్ష విధించడానికి అయితే ఉండదు, విధించకూడదు. షల్ అన్నారు ఇక్కడ. అది అయిందా? మరి గుడ్డిగా ఒక్కటే మాట
ఎస్టీసీ కింద కన్విక్షన్ పడితే, ఎస్టీసీ కేసులో కన్విక్షన్ పడితే ఎంతకు మించదు అది? 3 months కంటే. అది అది ఇంకా మీకు ఈ ఏదైతే ఉందో ఇది మారనంత వరకు ఇదే గుర్తుండాలి మీకు. ఎస్టీసీలో ఎంత పవర్ ఉంటుంది వాళ్ళకు అంటే సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చేసి 3 నెలల కంటే ఎక్కువ వేసేదానికి ఉండదు అని చెప్పేసి మీకు ఇంకా ఎప్పుడైనా సరే మీరు చెప్పగలిగి ఉండాలి. సరే, సమ్మరీ ట్రయల్స్ రికార్డ్ ఎలా ఉంటుంది అన్నప్పుడు, ఇన్ ఎవరీ కేస్ ట్రైడ్ సమ్మరీ వేరే ట్రై చేసే కేసులకు అన్నిటికీ ది మేజిస్ట్రేట్ షల్ ఎంటర్, మేజిస్ట్రేట్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఇన్ సచ్ ఫామ్ యాజ్ ది స్టేట్ గవర్నమెంట్ మే డైరెక్ట్. ఎస్టీసీలకు ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ లో ఏముంటాయంటే ది ఫాలోయింగ్ పర్టికులర్ నేమ్లీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మేజిస్ట్రేట్ గారు ఎంటర్ చేయాలంట. ది సీరియల్ నెంబర్ ఆఫ్ ది కేసు ఉంటుంది, డేట్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ది అఫెన్స్, నేరం ఏ డేట్న చేశారు, మరి డేట్ ఆఫ్ ది రిపోర్ట్ ఆర్ కంప్లైంట్. రిపోర్ట్ అంటే పోలీసులకు ఇచ్చింది, కంప్లైంట్ అంటే మేజిస్ట్రేట్ గారికి ఇచ్చింది. ది నేమ్ ఆఫ్ ది కంప్లైంట్ అంటే ఫిర్యాదుదారు యొక్క నేమ్, ది నేమ్, పేరెంటేజ్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్, ముద్దాయి యొక్క పేరు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, తర్వాత అతని నివాసం ఎక్కడ ఉంటాడో అది అడ్రస్. ది అఫెన్స్ కంప్లైంట్ ఆఫ్ అండ్ ది అఫెన్స్ ఇఫ్ ఎనీ ప్రూవ్, మరి ఇది ఏ అఫెన్స్ గురించి అయితే ఫిర్యాదు ఇవ్వబడింది లేదా ఏ అఫెన్స్ అయితే రుజువు కాబడింది అన్నది. అండ్ ఇన్ కేసెస్ కమింగ్ అండర్ క్లాస్ 2 or class 3 or class 4 of subsection 1 of section 260, the value of the property in respect of which the offence has been committed. పైన చెప్పినాం కదా 260లో ఏమన్నాము, 2000 కంటే ఇదన్నాం కదా మనం పైన చెప్పినాం. థెఫ్ట్ అవన్నీ ఉన్నాయి కదా, అవి క్లాస్ 2, 3, 4లో ఉన్నాయి అనమాట. అలాంటి విషయం వచ్చినప్పుడు వాల్యూ మెన్షన్ చేయాలి. వాల్యూ మెన్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, మ్యాజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, ఇది ఎస్టీసీ అని మనకు అర్థం అవుతుంది అనమాట. అది ఇది సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కాదమ్మా, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కూడా, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఇద్దరికి వస్తుంది. అర్థం అవుతుంది. నువ్వు వాల్యూ రాసావు అనుకోండి, వాల్యూ 1500 అని అన్నప్పుడు అది బిలో 2000 మనకు అర్థం అవుతుంది కదా. తర్వాత ది ప్లీ ఆఫ్ ది అక్యూజ్డ్ అండ్ హిస్ ఎగ్జామినేషన్ ఇఫ్ ఎనీ, మరి ముద్దాయి ఏం చెప్పాడు అడిగి ఉంటే నేరం ఒప్పుకున్నాడా, తర్వాత అతను ఏమని చెప్పాడు అన్నది. ది ఫైండింగ్ అంటే లాస్ట్ గా ఆఖరణ ఏం చెప్పారు అన్నది ఇది. ది సెంటెన్స్ ఆర్ అదర్ ఫైనల్ ఆర్డర్. సెంటెన్స్ అంటే శిక్ష విధించడము, లేదా ఫైనల్ ఆర్డర్ అంటే వదిలేసేటువంటి డిశ్చార్జ్ చేస్తారా, యాక్విట్ చేస్తారా అన్నది. ది డేట్ ఆన్ విచ్ ప్రొసీడింగ్స్ టర్మినేటెడ్, మరి ప్రొసీడింగ్స్ ఎప్పుడు ఎండ్ అయ్యాయి, ఏ డేట్ అన్నది కూడా ఆ షీట్ లో రాస్తారనమాట. అది ఆ రికార్డు అలా మెయింటైన్ చేయాలని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ 264 జడ్జిమెంట్ ఇన్ కేసు ట్రైడ్ సమ్మరీలీ. మరి ఇలా సమ్మరీ వేలో విచారించబడినటువంటి కేసుల్లో తీర్పు ఎలా ఉండాలి, జడ్జిమెంట్ ఎలా ఉండాలి. ఇన్ ఎవరీ కేస్ ట్రైడ్ సమ్మరీలీ ఇన్ విచ్ ది అక్యూజ్డ్ డస్ నాట్ ప్లీడ్ గిల్టీ, నేరం ఒప్పుకోకుండా ఉన్నటువంటి వాటిలోనే కదా విచారిస్తాం. అలా విచారించినటువంటి కేసుల్లో ది మేజిస్ట్రేట్ షల్ రికార్డ్ ది సబ్స్టాన్స్ ఆఫ్ ది ఎవిడెన్స్, ఏదైతే ఆయన సాక్ష్యాలు స్వీకరించుంటాడో వాటి యొక్క క్లుప్తమైన సారాంశం అయితే ఏదైతే ఉందో అదంతా ఆయన రికార్డ్ చేసి, అండ్ జడ్జిమెంట్ కంటైనింగ్ ఎ బ్రీఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది ఫైండింగ్, మరి అతను శిక్ష విధించాడా వదిలేశాడా అన్నదానికి కారణాలు అంటూ ఉంటాయి కదా, వాటికి సంబంధించి బ్రీఫ్ స్టేట్మెంట్ అతను ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే రాయాలన్నారు. కానీ మామూలుగా పెద్ద కేసులలో జడ్జిమెంట్ ఉంటుంది కదా, అంత పుట్టుగా రాయనక్కర్లేదు, క్లుప్తంగా ఉంటే చాలు అని చెప్తున్నారు. నెక్స్ట్ లాంగ్వేజ్ ఆఫ్ రికార్డ్ అండ్ జడ్జిమెంట్ ఉన్నారు. లాంగ్వేజ్ ఆఫ్ రికార్డ్ అండ్ జడ్జిమెంట్, ఎవరీ సచ్ రికార్డ్ అండ్ జడ్జిమెంట్ షల్ బి రిటర్న్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్. ఆ కోర్ట్ యొక్క లాంగ్వేజ్ లోనే అది ఆ రికార్డు ఆ జడ్జిమెంట్ కూడా రాయాలి అని చెప్తున్నారు. ది హైకోర్ట్ మే ఆథరైజ్ ఎనీ మేజిస్ట్రేట్ ఎంపవర్డ్ టు ట్రై అఫెన్సెస్ సమ్మర్లీ to prepare the aforesaid record or judgment or both by means of an officer appointed in this behalf by the chief judicial magistrate. మేజిస్ట్రేట్ గారే ఖచ్చితంగా ఆయనే ఎంటర్ చేయాలని అనుకున్నాం కదా, మేజిస్ట్రేట్ షల్ ఎంటర్ అన్నాం కదా పైన, ఇక్కడ అన్నామా అన్నాము. అలా కాకుండా ది హైకోర్ట్ మే ఆథరైజ్ ఎనీ మేజిస్ట్రేట్ ఎంపవర్డ్ టు ట్రై అఫెన్సెస్ సమ్మర్లీ టు ప్రిపేర్ ది అఫోర్సెడ్ రికార్డ్, పైన చెప్పండి రికార్డ్ ని ఆర్ జడ్జిమెంట్ ని ఆర్ బై మీన్స్ ఆఫ్ ఎన్ ఆఫీసర్
అపాయింటెడ్ ఇన్ దిస్ బిహాఫ్ బై ది సిజేఎం గారి చేత అపాయింట్ చేయడం ఏ ఆఫీసర్ చేత అయినా సరే ఆ రికార్డు ప్రిపేర్ చేసేదానికి పవర్ ఇవ్వచ్చు. అండ్ ది రికార్డ్ ఆర్ జడ్జ్మెంట్ సో ప్రిపేర్డ్ షల్ బి సైన్డ్ బై సచ్ మేజిస్ట్రేట్. ఆయన సచ్ ఆఫీసర్ అనేవాడు ప్రిపేర్ చేసినప్పుడు సంతకం మాత్రం మేజిస్ట్రేట్ గారే చేయాలని చెప్తున్నారు. ఇలా ఉండాలన్నమాట. సరే, మీరు లాంగ్వేజ్ ఆఫ్ రికార్డ్ అండ్ జడ్జ్మెంట్ గురించి చెప్తున్నారా? కోర్ట్ లాంగ్వేజ్ ఏంటి మన ఆంధ్రప్రదేశ్లో? లోయర్ కోర్ట్స్ లో అయితే తెలుగు అన్నారు సార్. తెలుగు సబార్డినేట్ కోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో కోర్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ ఏంటి? తెలుగు సార్. తెలుగు. తెలుగు తెలుగు తెలుగు. హైకోర్టులో సార్? ఇంగ్లీష్. హైకోర్టులో ఇంగ్లీష్ అమ్మా. హైకోర్టులో ఇంగ్లీష్. ఇంగ్లీష్.